శ్రీమాత్రే నమః. చక్కగా ఎంత దగదగా మెరుస్తున్నాయో చూసారా, దేవుడి సామాన్లో ఎంత బాగా మెరుస్తున్నాయి. మరి ఇది తోమే విధానం ఎలా తోముకుంటానో నేను, మరి ఏం వాడతానో, ఎంత ఈజీగా ఇలా తోముకుంటానో నేను తోమేటప్పుడు వీడియో తీసి పెట్టాను. పెద్ద వీడియోలే చూస్తున్నారు. 3 ఛానళ్ళు ఉన్నాయి, మూడిట్లోనే ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఇది పెట్టాలో అది పెట్టాలో, అలా పెట్టాలో ఇలా పెట్టాలో, మీరు ఎలా చూస్తారో అలా పెట్టడం నాకు తెలియదు. ఇలా తీయడం పెట్టడమే తెలుసు. వీడియో అంటే సామాన్యం కాదు. కనీసం 2-3 గంటలన్నా టైం తీసుకుంటుంది. ఏ చిన్న పొరపాటు వచ్చినా మళ్ళీ అది కట్ చేసేసి మళ్ళీ చేస్తూ ఉంటాను. ముక్కలు వచ్చినాయి అనుకోండి, అవి అతుకుల్లో అతకటం కలిపి పెట్టడం నాకు రాదు. అందుకు నేను కట్ చేసేసుకుంటాను. మరి నాకే అంత టైం పడుతుందో, మరి వీడియోలు చేసే వాళ్ళందరికీ ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. కానీ నేను పొరపాట్లు చేసి కట్ చేయడం మళ్ళీ అలాగలాగా అవుతూ ఉంటుంది. మరి వీడియోలు ఇలా తీసి పెడుతూ ఉంటే ఎవరికి ఇష్టం లేదు. కుటుంబం పరంగానే, బయట వాళ్ళు ఎవరు కాదు సుమండి. చాలామంది నేస్తాలు ఉన్నారు నాకు. అందరూ పెట్టండి, చెయ్యండి, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చూపించారు, చాలా బాగా చెప్పారు అని ఉన్న కొద్ది మందిలోనే అందరూ అన్నారు. అందరూ అంటుంటే సంతోషం కలుగుతుంది. ఇందులో లాభం ఆశ ఫస్ట్ నాకు తెలియదు, కానీ తర్వాత నా కాళ్ళ మీద నాకు నిలబడదామని ఆశ కలిగింది. నేను ఒక చిన్న పేరు వస్తుందేమో అని ఆశ కలిగింది. మరి నాలాంటి వాళ్ళకి ఎంతవరకునో తెలీదు. నా ఆఖరు శ్వాస వరకు వీడియోలు తీసి పెడతాను అని చెబుతున్నాను. నువ్వు చెయ్యొద్దు, నువ్వు వీడియోలు చేయడం పెద్ద తప్పుగా భావించి మరి మాట్లాడుతున్నారు. ఇంటాయనే మాట్లాడితే బాధ కలుగుతుందండి. ఎప్పుడు ఆయన గురించి 40 ఏళ్ళు జీవితంలోని చిన్న మాట నేను ఎప్పుడూ అనుకోలేదు. లాభాలు నష్టాలు, కష్టాలు సుఖాలు ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, ఏమీ ఉండదు. మనలోనే ఉంటేనే జీవితం ఎదరికెళ్తుంది. ఆ భావం తెలిసిందాన్ని చదువుకోలేదనుకోండి, నేను గౌరవంగా ఉంటాను, నన్ను అమ్మ అని ఆదరిస్తారు. అది నిలబెట్టుకోవాలన్న తపనతో బాధలన్నీ కష్టాలన్నీ ఎక్కడో పెట్టి తాళం వేసుకునే బ్రతుకుతామండి ఆడవాళ్ళం కదా. కానీ ఉన్నది అనుకున్న అండే ఆగ్రహించేటప్పటికి కొండ ఇరిగి నెత్తిన పడినట్టు అయిపోతుంది. బాధ అంత బాధ ఉంటుంది. మనం ఉన్న చోటు ఎక్కడున్నామో తెలీదు, చీకట్లో ఉన్నాము, ఏమీ కనపడదు కదా. ఒక అండ అనుకున్నదే విమర్శించి ఎక్కిరించి ఏలం చేసి అందరికీ చెబుతూ ఉంటే బాధ కలుగుతుందండి. చాలా బాధ అనిపిస్తుంది. చాలా డిప్రెషన్లోనే ఉన్నాను నేను. ఈరోజు నేను ఈ మాట మీకు చెప్పుకోకపోతే ఇంకెప్పుడు నేను చెప్పుకోలేనేమో. నాన్న వాళ్ళకి చెప్పుకుంటే ఓకెట్టనైనా ఓకెట్టరండి, కన్నపేగు కూడా నేనున్నానన్న మాట రాదు నోటంపడ. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం, ఆనందం, సంతోషంలో తల్లి బాధ కనపడకపోవచ్చు, కానీ 10,000 కళ్ళు అలా ఉండాలని తల్లి కోరుకుంటుంది. అంతే కదండి. ఇవన్నీ చెప్తుంది ఏంటి దేవుడి గురించి చెప్పటం మానేసి అని అనుకుంటున్నారా? కాదండి. ఇప్పుడు ఎండి ఏకాత్రులు, రాగి ఏకాత్రులు, ఇత్తడి ఏకాత్రులు, ఇన్ని రకాల ఏకాత్రులు ఉంటాయి కదా దీపం పెట్టుకోవడానికి. మరి ఇన్ని ఏకాత్రుల్లోని ఏ ఏకాత్రుల్లో చెయ్యాలి అనే భావన అస్సలే వద్దు. ఎందుకంటారా, ఎలా చేసినా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. అయితే మట్టి ప్రముదిలో చేసేమనుకోండి, బంగారపు ప్రముదిలో చేసిన పుణ్యం మనకు దక్కుతుంది. తెలిసినా మరి మనం ఉందని బంగారమే పెట్టనవసరం లేదు. మట్టి ప్రముదిలో చేసినా కూడా బంగారం ప్రముదిలో చేసిన దీపారాధన చేసిన ఫలితం మనకు దక్కుతుంది అన్నమాట. అయితే రాగి పెట్టుకోవటం చాలా మంచిది. రాగి ఏకాత్రులు ఇక చూసారు కదా. ఈ ఏకాత్రి ఇలాగా తులసి కోట దగ్గర పెడతాను. ఎప్పుడు బయట పెట్టే దీపం అయినా తప్పనిసరిగా రాగి ఏకాత్రి ఉండేలాగా చూసుకున్నారే అనుకోండి, చాలా మంచిది. ఎందుకు ఏంటి అనేది, రాగి ఏకాత్రి ఫలితం ఏంటనేది చెబుతాను. మరి ఎండి ఏకాత్రిలో చేసుకుంటారు చాలామంది. ఎండి ఏకాత్రిలో చేసుకుంటే ఈ ఏకాత్రికి ఎక్కడో చోట చిన్నగా ఏదో ఒక చోట బంగారపు బొటు చిన్ని ముక్కైనా అతకబడి ఉండాలంట. అప్పుడే మనకి ఈ ఎండి ఏకాత్రిలో దీపారాధన చేసిన ఫలితం మనకు వస్తుందంట. అయితే ఉత్తి ఎండి ఏకాత్రిలోనే చేస్తే నార్మలే, ఏమీ కానీ ఫలితం ఉండదు, అది ఇదని అనకూడదులేండి అంట. కానీ దీనికి ఎక్కడో దుక్కుని చిన్న బంగారపుది ఒక ముక్కలాగా అంటించి ఇచ్చాడు అనుకోండి, చేయించుకున్నామనుకోండి, అప్పుడు మనకి చాలా మంచి ఫలితం అంట. ఈ మధ్యకాలంలో నేను ఒక గురువారీలు చెబితే విన్నాను. సరే, మనం అలా అన్నారని అలా చేసి, ఇలా అన్నారని ఇలా చేసి ఎలా చేసుకుంటూ వెళ్తాం? అప్పుడు ఏది నిక్రమం అవ్వదు కదా. ఏదో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్గా మనం నమ్ముకుని అదే దాని మీద ఫాలో అవ్వాలి కదా. వారు అది చెప్పారని అది చేసి, అది ఇంకొకరు చెప్పారని ఇది మానేసి అది చేసి అలా చేయకూడదు. ఏదైనా కూడా
మన మనసు ఏం చెప్పిందో, మనకి ఏది సులువో, మనకి ఏది మంచి అనిపిస్తే అదే మంచి. వారు చెప్పారు మంచిది కాదంట బాబోయ్ అని భయపడొద్దు అస్సలు. మీరు ఎలా చేస్తున్నారో అలా చేసుకోవచ్చు. పూర్వం ఎలా చేసేవారో తెలుసా మరి మీకు? మరి ఇది కూడా 5 నిమిషాలు దాటేస్తూ ఉంది. పూర్వం చేసే విధానం అంతా మీకు నేను చెబుతాను. చక్కగా ఇలాగా అమావాస్యకి కుదరకపోతే శుభ్రం చేసుకోవటం, పౌర్ణమికి కుదరకపోతే మంగళవారం శుక్రవారం తప్పించి ఉన్న రోజుల్లో శుభ్రం చేసుకుని పూజా మందిరానికి టైం కేటాయించుకుని చేసుకోవాలి. ఇలా అమ్మ దగ్గర కూర్చొని మనం చెప్పుకున్నామనుకోండి, ఏ కష్టమన్నా నిజంగా మనకు కొంచెం మనశ్శాంతి అనేది తప్పకుండా కలుగుతుంది. మన అని తెలిసిన వాళ్ళని మన కష్టం అని ఏదో మాట చెప్తూ ఉన్నామనుకో, ఇంకా ఏం చెప్తావా, ఎలా చెప్తావా, ఎందాము అని, ఏమన్నా తెలుస్తాయేమో అని దానికోసం ఆరాట పడుతూ ఉంటారు. లేదు వాళ్ళకున్న సమస్యలతో మనల్ని సమానం చేసేసి అది ఇది ఒకటని మాట్లాడుతూ ఉంటారు. చాలా బయటికి విషయం వెళ్తే చండాలం అనే నేను అంటాను. ఉంటే ఇందులో ఉండటం, లేదా మన జీవి వెళ్ళిపోవడం, అదే జరగాలే తప్ప కష్టం చెప్తే కన్న పిల్లలే కడుపులో పెట్టుకోరు, బయట వాళ్ళు ఎవరు పెట్టుకుంటారండి కదా. అది మనం అనుకోవాలి. చెప్పుకోవచ్చు, మా నాన్న ఆత్మబంధుకి చెప్పుకోవచ్చు. నాకంటూ ఒక గొప్ప బంధం ఉంది, దేవుడిచ్చిన బంధం. ఆ బంధానికి మాత్రమే నేను చెబుతాను ఏ మాట అయినా కూడా. ఆ బంధం నుంచే అమ్మా అని ఒక మంచి ఆన్సర్ నాకు వస్తుంది, అందులో ఆనందం పొందుతాను. అందరికీ చెప్పుకోకూడదండి, చెప్పుకునే వాళ్ళకి మాత్రమే చెప్పుకోవాలి అని ఒక నా భావన. మళ్ళీ మీకు నేను ఇంకో వీడియోలో చెబుతాను. మరి చూసిన వారు లైక్ చేస్తారా? మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా అవుతారా? మరి లైక్ చేస్తారా? అందరికీ షేర్ చేస్తారా? మరి ఏమో ఏ పుట్టలో ఏ బాగుందో, ఏ భగవంతుడు మీ ఎవరిలో నుంచి నన్ను ఆశీర్వదిస్తాడో దానికోసమే నా ఎదురు చూపులు.